చూద్దాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణ భవన్ వద్ద సుమన్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం నుండి హైడ్రామా తర్వాత ఎట్టకేలకు పోలీసులు సుమన్ ని అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త వాతావరణంలో ఆయనని పోలీసులు తీసుకున్నటువంటి నాంపల్లికి స్టేషన్ కి తరలించారు. ఇటీవల సింగరేణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పోలీసులు సుమన్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక అరెస్టుకి ముందు సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తనపై 226 కేసులు పెట్టింది అన్నారు. సుమారుగా 4 సందర్భాలలో తనపై లాఠీ చార్జ్ జరిగిందని తెలిపారు. ఉద్యమం సమయంలో చెర్లపల్లి, చెంచల్గూడ జైళ్లకు తరలించారన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తనను వేధిస్తోంది అన్నారు. ప్రశ్నిస్తానని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కుట్రపూరితంగా తనను జైలుకి పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు సుమన్.